ఈరోజు ప్రతి హిందూ అమ్మాయి కూడా ఏదన్నా మంచి సంతోషకరమైన ఘటన జరిగింది అనుకోండి, ఓ ఆమె Cloud9 అంటది. ఈ Cloud9 ఎక్కడి నుంచి వచ్చింది? Cloud9 అని చెప్పేసి పబ్బులు బార్లు కూడా పెట్టారు కదా. Cloud9 అంటే ఏంటండి? ఏ గ్రంథం చెప్తుంది? ఇస్లాం చెప్తుంది 7 ఆకాశాల పైన 8వ ఆకాశంలో అల్లా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అల్లా ఉండే లోకానికి చేరుకోవటం అత్యంత ఆనందం, దాన్ని కూడా మించిన ఆనందంలో ఉన్నాను అని చెప్పుకోవటం. అది Cloud9 అంటే అదే. అంటే మన టర్మినాలజీస్ ఎట్లా మారిపోతున్నాయి చూడండి, భాష మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో. మనకి తెలియకుండా మనం ఇస్లాంకి దగ్గర చేస్తున్నాం యూత్ మొత్తాన్ని కూడా. మనం చేయటం ఇన్ ద సెన్స్ వాళ్ళు చేస్తున్నారు, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు 100కు పైగా కేసెస్ మీరు హ్యాండిల్ చేసి ఉంటారా? మోర్ దెన్ 100. సో 100కు పైగా కేసెస్ హ్యాండిల్ చేసిండ్రు. సో ఎలాంటి కేసెస్ అంటే మీకు వచ్చిన ఫస్ట్ కేసు తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు లాస్ట్ రీసెంట్గా మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ కేసెస్ గురించి కావచ్చు. మీకు ఇందులో ఇబ్బందికరంగా అనిపించిన కేసెస్ ఏమున్నాయి? అంటే ఇంతకన్నా వర్స్ట్ నేను చూడలేదు, ఇంకా నేను హ్యాండిల్ చేయలేను అనేసి, లేకపోతే ఈజీగా మీరు మార్చేసిన ఏవైతే అలాంటి కేసెస్ మన ఇద్దరం కలిపి డీల్ చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి దానిలో కొన్ని చెప్తాను. ఇది మనం డీల్ చేయలేదు, కేసు అయితే చూసాం కదా, ఇద్దరం కలిపి చూసాం కదా. ఒక రేడియాలజిస్ట్ రోజుకి 3-4 లక్షల రూపాయలు సంపాదించే ఆవిడ, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, మంచి వాళ్ళ హస్బెండ్ మంచి ప్రొఫెషనల్, వాళ్ళ ఫాదర్ మదర్ అంతా మంచి ప్రొఫెషనల్, ఈమెకి స్వయంగా 2 పిల్లలు ఉన్నారు. రోజుకి 3-4 లక్షలు సంపాదించే ఆవిడ ఆ పక్కనే జ్యూస్లు అమ్ముకునే ఒక యదవని పడిపోయింది. ఇప్పుడు ఆ జ్యూస్లు అమ్ముకునే వాడితో కలిసి ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం ఇది! ప్రాపర్టీ అంతా ఇదంతా ప్రాపర్టీ కోసం అంతా వీడు అంతకుమించి ఏం ఆశిస్తాడు ఇంకా. ఇంకొకటి, ఒక కేసు మన దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చారు మన వాళ్ళే. ఆ రోజు కౌన్సిలింగ్లో నేను, అక్క, ఇంకో 2 ఉన్నాము. అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ తండ్రి తల్లి ఉండగానే, ఏమ్మా నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు, నాకు బాగా నచ్చాడు అంది. ఎందుకు వస్తాడు మీ ఇంటికి రెగ్యులర్గా అంటే, మా తమ్ముడు క్లాస్మేట్ అని చెప్పేసి అంది. నా తమ్ముడు ఫ్రెండ్, సారీ వాళ్ళ తమ్ముడు ఏదో పని చేస్తాడు షాప్లో, నా తమ్ముడు ఫ్రెండ్ అంది. ఈ అమ్మాయి ఏజ్ 21 years, వాడు 19 years ఏజ్. వాడికి ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలా, ఏదో చిన్న. కానీ వీళ్ళిద్దరూ ఫిజికల్గా రిలేషన్లో ఉన్నారు. ఈ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం అక్క ఒక మాట చెప్పారు, ఎందుకంటే తన ఆడపిల్లతో కమ్యూనికేట్ చేయాలి కాబట్టి అక్క ఈజీగా కమ్యూనికేట్ చేస్తారని చెప్పి అడిగితే, అమ్మ నువ్వు ఇట్లా అంటున్నావు కదా, వాళ్ళు వెళ్ళకపోతే ఒక్కొక్కసారి నీ భర్తతోనే కాదమ్మా, నీ భర్త తరఫున ఉండే 2-3 వేరే మగాళ్ళతో కూడా సంసారం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుంది నీకు అంటే, నా ఇష్టం నేను చేస్తాను అని చెప్పేసి అంది. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? తన కళ్ళ ముందే తన కూతురు నేను నా భర్తతోనే కదా, అవసరమైతే ఎవరితోనో పడుకుంటాను అని చెప్పేసి అంటుందండి. అంటే అమ్మాయి చేస్తుందా చేయదో సెకండరీ. అంటే అమ్మాయి బ్రెయిన్ని ఎంత మోటివేట్ చేసి పెట్టేశారు వాళ్ళు. అలా బ్రెయిన్ అలా మారిపోతుంది. నాన్న ముందర కూడా అలా మాట్లాడుతుంది అంటే వాళ్ళ నాన్నని కొడుతుంది. వాళ్ళ ఏజ్ కూడా చిన్నదే కదా, 21 years. 21 years పాప వాళ్ళ 42 years తండ్రిని కొడతా ఉంది, కొట్టేసింది మొహం మీదే. ఎలా ఈ మార్పులన్నీ ఎలా జరుగుతాయి? నేను అందుకే సక్సెస్ అయిన కేసులు చెప్పట్లా, ఫెయిల్యూర్ అయిన కేసెస్ చెప్తున్నా ఇప్పుడు.